గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముఖ్యంగా మీరు చూసుకుంటుంటే పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ అండి. వాళ్ళ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ప్రపంచంలో దౌత్యపరంగా వారి సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకమైన మినిమం అంటే గ్రౌండ్ బాటమ్ కి టచ్ అయినాయి. సో ఈ పరిస్థితులలో పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొట్టాలి, పాకిస్తాన్ ప్రజల యొక్క ఎమోషన్లు సెంటిమెంట్ల మీద ఆడుకోవాలంటే వాళ్లకున్న ప్రధానమైన అస్త్రం ఏంటంటే కాశ్మీర్. సో ఈ కాశ్మీర్ అస్త్రాన్ని వాళ్ళు అప్పుడప్పుడు తీస్తుంటారు అనమాట. ఈ విధంగా వాళ్ళ పరిస్థితులు ఘోరాతి ఘోరంగా తయారైనప్పుడు ఈ అస్త్రాన్ని తీస్తుంటారు. సో అదే విధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే పాకిస్తాన్ అసలు ఈ ప్రపంచ గ్లోబల్ మ్యాప్ వాళ్ళ అస్తిత్వం ఉందా లేదా అన్న ప్రశ్న ఒకటి తలెత్తింది. ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వాళ్ళు ఉన్నంత వరకు వారు పాకిస్తాన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఆధారంగా వాళ్ళు అమెరికన్లు అక్కడ ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ 2021వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దానితో అమెరికాకు పెద్ద పాకిస్తాన్ యొక్క ఆధారం కూడా అవసరం లేకుండా పోయింది. దానివల్ల అమెరికా ఆధారం కొట్టుకుంది పాకిస్తాన్. ఆ తరువాత అక్కడికి వచ్చిన తాలిబాన్ కూడా పాకిస్తాన్ కు పెద్ద పీట వేస్తుందేమో అనుకుంటే వాళ్ళు కూడా వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ముఖ్యంగా చైనా సందర్భంగా కూడా వస్తే చైనా అనేక మార్లు పాకిస్తాన్ కు సపోర్ట్ గా వచ్చింది. కానీ పాకిస్తాన్ లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చాలా ఒక మహత్తరమైన ప్రణాళిక ఉంది చైనా వాళ్ళది. అందులో చాలా విషయాలు వాళ్ళ రోడ్ లైన్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ లో వెళతాయి. కానీ పాకిస్తాన్ యొక్క ఆర్థిక శక్తి చాలా తక్కువ అయిపోవడం వల్ల బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చాలా ప్రాజెక్ట్స్ పాకిస్తాన్ లో ఆగిపోయి ఉన్నాయి. ఆ విధంగా చైనా కూడా పాకిస్తాన్ వల్ల నష్టపోయింది. ఆ తర్వాత ఇంతకు ముందు సౌదీ అరేబియా కంట్రీస్ కానీ గల్ఫ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ ను అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ను ఆదుకోవడం కాకుండా భారతదేశం యొక్క సంబంధాలు సౌదీ అరేబియా కావచ్చు, మిగతా గల్ఫ్ కంట్రీస్ తో చాలా విస్తృతంగా అభివృద్ధి చెందాయి. యాక్చువల్ గా మీరు చూస్తే ఈ పెహల్గావ్ అన్న దురదృష్టకరమైన సంఘటన జరుగుతున్నప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలోనే ఉండినారు వారు. అంటే ఈ విధంగా ఎవరైతే మనల్ని ఆదుకుంటారు అన్న దేశాలు కూడా ఇప్పుడు భారతదేశానికి దగ్గర అవడం వల్ల పాకిస్తాన్ మళ్ళా విపరీతంగా కుంగిపోవడం జరిగింది. ఆ తర్వాత అటు ఇరాన్ తో కావచ్చు, లేకుంటే మిగతా దేశాలతో కావచ్చు, పాకిస్తాన్ అన్నది ఒక టెర్రరిస్ట్ ను ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా వారు ఆ విధమైన పేరు తెచ్చుకున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మా ఉనికిని తెలియజేసుకోవడానికి ఏం చేయాలి? ఇంతకు ముందు ఏమయ్యేదంటే కశ్మీర్ గురించి ఎక్కడ మాట్లాడినా కూడా పాకిస్తాన్ వాళ్ళు అడ్డుకునేవాళ్ళు, లేకుంటే పాకిస్తాన్ అంశాన్ని అనేక చోట్ల వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2019 తీసుకుంటే మీరు ఆగస్టు 5వ తారీఖున ఆర్టికల్ 370ని అక్కడ రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్కి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో దాన్ని తీసివేసి అక్కడ 2 యూనియన్ టెరిటరీలను ఏర్పాటు చేసి కశ్మీర్ యొక్క అభివృద్ధికి బయట ఉన్న వాళ్ళను కూడా భారతదేశం ఆహ్వానించడం మొదలుపెట్టింది. అంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా దాంతో పెట్టుబడులు రావడం మొదలుపెట్టాయి. ఆ తరువాత కశ్మీర్లో ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ప్రజాయుత ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా పాకిస్తాన్ యొక్క ఉనికి కూడా మనం అసలు పట్టించుకోలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చిక్కుకొని ఉంది. సో ఈ సందర్భంగా మళ్ళా వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి ముఖ్యంగా అక్కడ మునీర్ అని అతని ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ జనరల్, అతని టర్మ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆయనకు మళ్ళా సెకండ్ టర్మ్ రావడానికి ఏదో విధంగా తన యొక్క ప్రాబల్యాన్ని కూడా చూపించాలి. అందుకని ఏప్రిల్ 15వ తారీఖున ఒక కన్వెన్షన్ లో ఆయన మాట్లాడుతూ భారతదేశము పాకిస్తాన్ అన్నవి 2 నేషన్ థియరీ ద్వారా ఫామ్ అయినవి. మా ఆచారాలు, మా వ్యవహారాలు వేరు, మా సంప్రదాయాలు వేరు. కాబట్టి ఇవి 2 దేశాలే తప్ప ఈ 2 దేశాలు మళ్ళా కలవడం అన్నది జరగదు అన్నది ఆయన చెప్పాడు. ఆ తర్వాత చెప్పడం కశ్మీర్ గురించి కూడా ఆయన వ్యాఖ్య చేశారు. ఎందుకంటే మన శరీరంలో జుగులర్ వెయిన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మన మెడ దగ్గర నుంచి, అంటే మెదడు నుంచి తర్వాత ఈ ప్రాంతం నుంచి హృదయానికి రక్తం తీసుకొచ్చేదాన్ని జుగులర్ వెయిన్ అంటారు. అంటే చాలా ప్రధానమైన మన బాడీకి, ఎందుకంటే మెదడుకి గుండెకి సప్లై కనెక్ట్ చేస్తుంది.
అది మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్కి కశ్మీర్ అన్నది ఆ విధమైన నాడితో సమానం మాకని 3 సార్లు మాట్లాడాడు ఆయన. ఉమ్, అంటే ఈ విధమైన పరిస్థితుల్లో తన ఎక్స్టెన్షన్ కోసం తర్వాత వచ్చేసి వీలైతే తనే అక్కడ దేశాధ్యక్షుడిగా కూర్చొనే అవకాశం, ఎందుకంటే పాకిస్తాన్ యొక్క హిస్టరీ చూసుకుంటే అనేక పర్యాయాలు అక్కడ ఆర్మీ జనరల్స్ ప్రెసిడెంట్లుగా అయ్యారు అక్కడ. జనరల్ జియాఉల్ హక్ కావచ్చు, లేకుంటే పర్వేజ్ ముషరఫ్ కావచ్చు, వీళ్ళందరినీ మనం చూసాం. సో ఆ విధంగా మునీర్ కూడా ఆ విధమైన స్థానానికి వెళ్ళాలి అన్న ఆశలు ఉన్నట్టున్నాయి. అది వాళ్లకు వాళ్ళ చేతిలో ఉన్న ఒకే అస్త్రం కశ్మీర్. సో ఈ కశ్మీర్ను ఏ విధంగా మనం రేకెత్తించాలి? సాధారణంగా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వెంటనే ఈ ఉగ్రవాద సంస్థలు ఆ స్టేట్మెంట్లు పట్టుకొని దాని ఆధారంగా వాళ్ళకు వచ్చే సపోర్ట్ను తీసుకొని వాళ్ళ ప్రాబల్యాన్ని, వాళ్ళ ఉనికిని చాటు చెప్పుకునే అనేక ప్రయత్నాలు జరిగాయి. మీరు చూసుకుంటే 2000 నుంచి 2017 తీసుకుంటే చాలా సంఘటనలు జరిగాయి మనకి. సో ఇటువంటి సంఘటనలు మళ్ళా 2017 తర్వాత జనరల్ పబ్లిక్ ను అటాక్ చేసిన సంఘటనలు లేవు. అందువల్ల వాళ్ళు ముఖ్యంగా ది రెసిస్టెన్స్ ఫోరం అని ఒక కొత్త లష్కరే తైబా నుంచి వచ్చిన ఒక చిన్న అవుట్ఫిట్. ఎప్పుడైనా ఒక కొత్త అవుట్ఫిట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని తెలియజేసుకోవాలి. అందుకనే వాళ్ళు ఇటువంటి అదను కోసం వెయిట్ చేస్తూ, మీరు అన్నట్టు ఈ పెహల్గావ్ దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ విధమైన వాళ్ళు ఈ 26, 28 మందిని ఈ విధంగా దారుణంగా చంపడం అన్నది ఒక అత్యంత హీనాతిహీనమైన అమానవీయ చర్య. దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన సంఘటన. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, అమెరికన్లు మన ఇక్కడ విజిట్ అయిన తర్వాత పాకిస్తాన్కు వెళ్ళడమో, లేకుంటే పాకిస్తాన్ విజిట్ తర్వాత ఇక్కడికి రావడమే జరుగుతుండేది. కానీ ఈసారి జేడి వ్యాన్స్ గారి పర్యటనలో ఎక్కడా కూడా పాకిస్తాన్కు వెళ్లే ప్రసక్తే లేదు. అందువల్ల ఎలా పాకిస్తాను మేము అమెరికా నుంచి దూరం అయిపోతున్నాం, భారతదేశం దగ్గర అవుతోంది అని మళ్ళా వాళ్ళ ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఈ విధంగా అటు ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియాలో ఉండడం. యాక్చువల్గా మీరు 1971 మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం తీసుకుంటే అందులో పాకిస్తాన్కు బాసటగా సౌదీ అరేబియా నిలబడింది. కానీ మనకున్న సత్సంబంధాలు, మోడీ గారు అక్కడ ఉండడం, ఇక్కడ జేడీ వ్యాన్స్ విజిట్, ఇవన్నీ పార్శ్వభూమిలో ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా వీరి వెనకాల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ ISI అని ఉంటుంది, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు, ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వీరికి ఖచ్చితంగా మద్దతు ఉందని మనకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో, డెస్పరేట్ స్థితిలో ఈ విధంగా తర్వాత అక్కడ ఉన్న ప్రజలను కూడా మళ్ళా ముందుకు తీసుకురావడానికి మీరు అన్నట్టు అక్కడ వారి యొక్క మతాన్ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. సో బేసిక్ గా దీని వెనకాల ఉన్న పార్శ్వభూమి ఒకసారి మనం ఆలోచిస్తే ఇది అని నేను అంటాను కవిత గారు. సార్, ఇప్పుడు పాకిస్తాన్ పరంగా చూస్తే అంతర్జాతీయంగా ఆల్మోస్ట్ సంబంధాలు కట్ అయిపోతున్నాయి, ఏకాకి అయిపోయినటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా చతికిలు పడిపోయింది, తినడానికి తిండి లేని పరిస్థితులు పాకిస్తాన్ ప్రజల్లోకి ఉన్నాయి. గోధుమ పిండి ఎవరైనా పంపిస్తే కొట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి 25 కోట్ల ప్రజల మీద ఫోకస్ పెట్టకుండా ఎంతసేపు కాశ్మీర్ మీద ఫోకస్ పెట్టడం, అక్కడ రక్తప్టేర్లు పారించడం, కాశ్మీర్ వస్తే అంతా మారిపోతుంది, కాశ్మీర్ మాదే అని ఇంత చెప్పుకోవాల్సిన అవసరం, దశాబ్దాల తరబడి ఆ మొండి పట్టుదల అంటారా, దాన్ని ఏమంటారు సార్ మీరు? అసలు ఎందుకని దాన్ని వదులుకోలేకపోతుందా? సైకాలజీ ఏంటి అసలు? కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే రిలీజియన్ ఈజ్ ఓపియం అంటాడు ఆయన. సో ఈ విధంగా మతాన్ని ఒక మత్తు మందుగా వాడి ప్రజలను ముందుకు తీసుకువెళ్ళడం అన్నది ఆయన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మన పరిస్థితులు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు మనం వెంట పెట్టుకోవడానికి ఈ మతం అన్నది చాలా పెద్ద పెట్టున ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఏంటంటే కశ్మీర్ అన్నది కూడా వాళ్ళ భూభాగమే అని చాలా సార్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఆ సందర్భంగా 1948లో వాళ్ళ ట్రైబల్ దాడులు అని చెప్పేసి ఏ విధంగా వచ్చి పాకిస్తాన్ ఏ విధంగా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏ విధంగా ఆక్యుపై చేశారు, POK అన్నది ఏర్పడింది. ఆ తర్వాత దీన్ని యునైటెడ్ నేషన్స్ తీసుకువెళ్ళడం వల్ల అది అలాగే ఉండిపోయింది ఇప్పటి వరకు. కాబట్టి ఇటు భారతదేశం చూసినా కూడా మనం POK అన్నది మన భూభాగం అని మనం చెప్పుకుంటాం. ఖచ్చితంగా అది ఉండాలి కూడా, మన భూభాగం. కానీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని అక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్స్, ఎమోషన్స్ ను రేస్ చేస్తూ వాళ్ళు ఈ ఎకానమీ కానీ
వాళ్ళ పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఇవన్నీ మరిచిపోయి ఈ మతాన్ని పట్టుకొని కశ్మీర్ను పట్టుకొని వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఇది ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం. ఆ విధంగా వీళ్ళు యువతరాన్ని పెడతోవన పట్టించి వాళ్లకు అక్కడ ఆర్మడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు మనం ఈ విధంగా వాళ్ళని వెళ్ళి అక్కడ చంపితే మనకు వచ్చే జన్మలో బ్రహ్మాండమైన ఉంటుంది జన్నత్ అన్న ఒక విధంగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళను బ్రెయిన్ ఈ విధంగా వాష్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఈ విధంగా చూస్తారు. అందుకనే నిన్న కూడా చూసాం, 2 టెర్రరిస్టులు అక్కడ మళ్ళా మన భాగంలోకి వచ్చి అక్కడ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళని చంపేయడం జరిగింది. సో ఈ విధమైన ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి మన దగ్గర. సో ఎలాగైనా ఈ అంశాన్ని లైవ్ లో ఉంచాలి, లైవ్ లో ఉంచితే గాని మనం ప్రజలకు ఏదైనా చెప్పగలం. ఇప్పుడు కనుక అక్కడ వచ్చేసి భారతదేశానికి పిఓకే ఇచ్చేద్దాం అంటే అక్కడ నిరసనలు ఇవన్నీ కూడా ప్రదర్శించబడతాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇది ఒక ప్రధానమైన అంశం. అందుకని ఆయన జుగులర్ వెయిన్ అన్నారు. అంటే మన దేహానికి ఈ వెయిన్, ఈ నాడి ఏ విధమైన ప్రాధాన్యమో అదే విధంగా కశ్మీరు పాకిస్తాన్కి అంత ప్రాధాన్యమని ఆయన పెద్ద మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. సో ఇటువంటి పార్శ్వభూమిలో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కశ్మీర్ విషయంలో వాళ్ళు అనేక సందర్భాలలో యునైటెడ్ నేషన్ లో కావచ్చు, మిగతా ఫోరంలో కూడా వాళ్ళు తల ఎత్తారు. యాక్చువల్ గా మీరు సిమ్లా అగ్రిమెంట్ చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్స్, ఈ విషయాలు ఏవైనా ఉన్నాయో అవి పరస్పరం చర్చించుకోవాలి, కానీ ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ ఫోరం దగ్గర దీన్ని ఎత్తకూడదు అన్నది మనకు అప్పుడు ఇందిరాగాంధీ గారికి, జుల్ఫికర్ అలీ భుట్టో గారికి జరిగిన సిమ్లా అగ్రిమెంట్. కానీ ఎక్కడ పాటించలేదు పాకిస్తాన్. సో అందుకనే వాళ్ళ సర్వైవల్కి, వాళ్ళ ముందుకు వెళ్ళడానికి కశ్మీర్ అన్నదాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటారు అన్నది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.